హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము నాయకాపురంలో ఉన్నాం. అంటే మన కర్నూలు నుంచి 18 కిలోమీటర్స్. ఇక్కడ ప్రత్యేకం ఏమంటే ఈ బావి ఉంది కదండి, చూడండి అక్కడ విగ్రహాలన్నీ ఉన్నాయి కదా, తబలా వాయించడము, తాళాలు వేయడము. అంటే ఈ బావిలో అప్పట్లో అంటే దగ్గర దగ్గర ఎన్నో ఏండ్ల సంవత్సరం క్రితం ఇక్కడ నాగదేవతలు వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి ఈ మన బల్సుమల్లేశ్వర స్వామి అనే టెంపుల్ ఉందన్నమాట. అంటే ఓల్డ్, చాలా పాతది. మీకు చూపిస్తారండి. ఇటు చూడండి ఫ్రెండ్స్, అన్ని జామకాయలు, అన్ని కాయలే రండి. అంతే, ఇదంతా హందిరి అనమాట. చాలా ఆ పక్క వచ్చి మనకు తుంగభద్ర నది, తుంగభద్ర మొత్తం పెద్దది, సూపర్ ఉంటుందండి లొకేషన్. రండి చూడండి, అంత చౌక అంతా జామ పండ్లు, కాయలు కాయలు, ఆడక్కాయ అన్ని జామ పండ్లే. వాళ్ళు ఉంటుందండి ఇక్కడ లొకేషన్, సూపర్ లొకేషన్. కింద పైన అదే పడినాయి కానీ మనం తింటే మళ్ళీ సేనోడు వస్తాడు, ఎందుకు వచ్చింది కంప. రండి ఫ్రెండ్స్ చూడండి, చిన్న చిన్న కాయలు, సూపర్ ఉంటుందండి లొకేషన్. మొత్తం ఇదంతా జామ తోట అనమాట. ఎక్సలెంట్ లొకేషన్, మొత్తం జామ తోట. కానీ భలే ఉంటాయండి పండ్లు, సూపర్ ఉంటాయి. రండి ఫ్రెండ్స్, ఒకసారి మీకు చూపిస్తాను. ఫస్ట్ మనము శ్రీ బల్సుమల్లేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాము. కర్నూలు నుంచి కేవలం 18 కిలోమీటర్లలోనే ఉంది నాయకాపురం. ఇప్పుడు మామూలుగా అయితే నాయకలని పిలుస్తున్నారు, అప్పట్లో నాయకాపురం అని పిలిచేవాళ్ళు అనమాట. కమాన్ ఫ్రెండ్స్, చాలా క్లైమేట్ కూడా చాలా బాగుందండి, సూపర్గా ఉంది. గాలి, వాతావరణం అంటే మన సిటీకి మన పల్లెటూరుకి చాలా తేడా కదా, అసలు సూపర్ అండి. రండి సార్, చూడండి ఇవన్నీ జామ తోటలే, కానీ చెట్లు చిన్నగా ఉన్న పండ్లు మాత్రం భారీగా వచ్చాయండి కాపు. అసలు చూడండి ఒక్కొక్క దానికి 3, 4 సూపర్గా వచ్చినాయండి. ఏమంటే మనము ఊరికి చూసే వరకే, తెంపితే మళ్ళీ చేయనోడు వచ్చేది, ఎందుకు వచ్చింది, ఏదో మనం దర్శనానికి వచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్, రండి చూడండి ఫ్రెండ్స్, ఇదంతా జామ తోట. ఆ అమ్మ ఎవరో ఓ తోటలో ఉన్నట్లున్నారు వాళ్ళు, ఏమోలేండి. మనమేమి షూటింగ్ కోసం వచ్చాము, యూట్యూబ్ కోసం, అంతే కదా. అండ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, దగ్గరలో వచ్చాము, శ్రీ బల్సుమల్లేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు ఇది మీరు లోపల ఆ లింగం చూస్తే, ఆ శివయ్యను చూస్తే సాక్షాత్ అసలు ఇంకా చెప్పలేనండి, మీరే చూడాలి. రండి సార్, ఇదండి ప్రతి శివరాత్రికి ఇక్కడ అన్నదానము ప్లస్ వచ్చి రుద్రాభిషేకం అంట. ఊరంతా కలిసి ఇక్కడికి వచ్చి ప్రతి శివరాత్రికి వచ్చి ఇక్కడ పూజలు చేస్తుంటారు. చాలా బాగుంటుందండి, చాలా పురాతనమైన విగ్రహం అన్నమాట ఇది. లింగం, యాక్చువల్గా లింగము ఇది ఎక్కడో అప్పట్లో ఏదో కథ కూడా ఉంది, అది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ మీరు స్వామిని దర్శించుకోండి. రండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. రండి ఫ్రెండ్స్, చూస్తారా మా శివయ్యని, శ్రీ బల్సుమల్లేశ్వర స్వామి. చూడండి ఎంత అందంగా ఉన్నాడో, ఎంత తేజస్సుగా ఉన్నాడో చూడండి ఫ్రెండ్స్. నంది ఉంది చూడండి, ఎంత అప్పట్లో ఎలా పెట్టారో ఏమో తెలియదు కానీ ఫ్రెండ్స్, చాలా గ్రేట్ అండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి పానాటం చూడండి ఎంత పెద్దగా ఉంది. అసలు ఈ హందిర్లో ఇట్లాంటివి రేర్ అండి మనకి, కానీ స్వామి మాత్రం చాలా పవర్ఫుల్. బల్సుమల్లేశ్వర స్వామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఫస్ట్ మనం బొట్టు పెట్టుకోవాలి స్వామిది. చూడండి ఇవన్నీ స్వామి అసలు ఎంత అందంగా ఉన్నాడు. ఇంకోటి మీకు ఇక్కడ అటువైపు ఇటువైపు విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట, అమ్మవారి విగ్రహాలు. చూడండి అప్పట్లో కళ ఏందో ఎట్లా చెక్కారో ఏమో కానీ అసలు నగలండి, కిరీటము, నగలు, మళ్ళీ తర్వాత వచ్చి చిన్న పాప పక్కన, అసలు ఎలా వాళ్ళకి. మళ్ళీ కింద నంది కూడా ఉన్నాడండి, నంది పైన అమ్మవారు కూర్చుంది అనమాట. సూపర్ అండి. అసలు అప్పుడు టెక్నాలజీ వేరే, మిషన్లు ఇప్పుడు
అప్పుడు మిషన్ లేవు, ఏం లేవు. ఇంకొక విగ్రహం ఉందండి, చూపిస్తాను మీకు. రండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ అసలు ఎలా చెక్కింటారా అనిపిస్తుంది నాకు. అసలు కిరీటము చెక్కడము కూడా ఎంత అందంగా చెక్కారో, అసలు ఉన్నట్లు, అంటే దేవత నిజంగా మనకు ఉన్నట్లు కనబడుతుంది. అసలు వాళ్ళు ఎలా కష్టపడినారో అప్పట్లో, ఎలా చెక్కారో ఏమో కానీ చాలా గ్రేట్ అండి. ఇదండి ఇటువైపు చూడండి, ఇటువైపు అమ్మవారు. అసలు విగ్రహం కానీ చాలా ఎంత నిజంగా మనకు దేవత నిలిచి ఉందేమో, ఇక్కడ కూర్చొని ఉందేమో అన్నట్లు ఉంది. అసలు సూపర్ అండి. ఇదండి శ్రీ బల్సు మల్లేశ్వర స్వామి ఆ విగ్రహం కూడా. ఇంకోటి దీంట్లో ప్రత్యేకత అంటే గిన మనకు వెనకల తల పక్కన వెనకల భాగము ఇట్లా రౌండ్గా వస్తుంది కదా, స్వామికి ఉంటుంది అనమాట. ఇక్కడ మెయిన్ పాయింట్ అది. చూడండి ఇక్కడ ముందు సాఫీగా ఉంది కదా, ఇక్కడ చూడండి గుడిపో వచ్చినట్ల. అంటే బల్సు అంటే అప్పట్లో ఎప్పుడో ఎన్నో కాలం నుంచి ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉన్నారు. ఇంకొకటి ఏమంటే మెయిన్ ఈ స్వామి కథ ఏమంటే, ఇప్పుడు చెట్టు ఉండేది అప్పుడు, ఇప్పుడు లేదనమాట. ఈ ప్లేస్లో ఒకటి పెద్దది యాప చెట్టు ఉండేదన్నమాట, చాలా పెద్దది. ఆ చెట్టులో ఒక సర్పం ఉండేదన్నమాట. ఆ చెట్టు తొర్రలో ఉండేదన్నమాట. యాక్చువల్గా ఆ చెట్టు తొర్రలో నుంచి వచ్చి స్వామిని చుట్టుకొని, రౌండ్గా చుట్టుకొని పడగతో ఇట్లా స్వామికి నీడలాగా ఉండేదన్నమాట. అంటే నాకు ఊరోళ్ళు చెప్పిన కథ ప్రకారం నేను చెప్తున్నానండి. ఈ పాము ఒక పెద్ద యాప చెట్టులో నుంచి ఆ బావి, ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో చూశారు కదా బావి, ఆ బావిలో వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి అక్కడి నుంచి వచ్చి స్వామిని పూజ చేసుకొని ఆ లింగాన్ని రౌండ్గా చుట్టుకొని స్వామిని పడగతో ఇది చేసి తర్వాత ఆ త్వరలో వెళ్ళిపోయేదన్నమాట. అది కూడా ఆ పాముకి ఒక మాణిక్యం ఉండేదన్నమాట నెత్తిపైన ఒక మాణిక్యం. ఆ నైట్ పూట ఏదన్నా శివరాత్రి పూట కానీ లేకపోతే పుణ్యం కానీ ఆ టైంలో, అంటే ఆ స్వామిని దర్శించుకోవాలని ఆ పాము ఏదైనా ఎప్పుడన్నా అనుకుంటుందో ఆ టైంలో ఆ పాము ఆ చెట్టు త్వరలో నుంచి రావడము, ఇక్కడ వచ్చి చుట్టుకొని అని ఊరు జనం చెప్పేవాళ్ళు అనమాట. అది చెప్పేదేంది, ఆల్రెడీ పురాణంలో ఉందంట. అది నాకు ఇప్పుడు జస్ట్ వస్తప్పుడు నాకు చెప్పారు. కానీ చాలా పవర్ఫుల్ అండి. అంటే ఇంకోటి ఏమంటే స్వామిని మనం కోరుకునేటివి, అంటే మనం ఏదన్నా మనం కోరుకోవాలా, స్వామి నాకు ఇబ్బంది ఉంది అట్లంటే తీరుస్తాడు. శ్రీ బల్సు మల్లేశ్వర స్వామి. ఆ పేరు కూడా ఎలా వచ్చిందంటే సార్, ఒకటి చిన్నగా ఉండేదంట లింగం ఒకప్పట్లో. 7 అక్క చెల్లెళ్ళు రోజు మన తుంగభద్రకి అప్పట్లో నీలకని వస్తుండగా ఆ వేప చెట్టు ఉండేది. ఆ వేప చెట్టు కింద లింగం చిన్నది ఉండేదన్నమాట. ఆ లింగానికి రోజు వాళ్ళు వాటర్ పోయినప్పుడంతా స్వామికి వాటర్ పోసి వెళ్ళిపోతుంటే ఇయర్ అంటే సంవత్సరాలకి లింగము పెరుగుకుంటా వచ్చిందనమాట. దానికోసమే ఈ స్వామి పేరు శ్రీ బల్సు మల్లేశ్వర స్వామి అని నామకరణం చేశారు. ఇదండి స్వామిది, చాలా పవర్ఫుల్. ఎలా ఉందండి ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.